నమస్కారం అండి ప్రభాకర్ గారు. ఇన్ని దశల పోలింగు అంటే 7 దశలు ఏ ప్రాతిపదికన నిర్ణయించారు? పోలింగ్ మొదటి దశ జరిగినాక తుది శాతం పోలింగ్ శాతం ప్రకటించడానికి 11 రోజులు ఎందుకు తీసుకున్నారు? ఇంత ఆలస్యం జరగడానికి కారణం ఏంటి? తాత్కాలిక పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతానికి తేడా కొన్ని చోట్ల 12% కూడా ఉన్నట్టు నమోదైంది. ఇంత తేడా ఎలా వస్తుంది? రెండవ దశ పోలింగ్కు సంబంధించిన డేటా ఇంతవరకు చెప్పనే లేదు. 7వ దశలో పోలింగు జూన్ 1వ తేదీ అయింది. జూన్ 4వ తేదీకి లెక్కింపేశారు. జూన్ 6వ తేదీ పోలింగు లెక్కలని చెప్తారు. ఆల్రెడీ అభ్యర్థిని కూడా ప్రకటించిన తర్వాత మామూలుగా అయితే ఎన్నాళ్ళ తర్వాత ప్రకటిస్తారు ప్రొవిజనల్ డేటాని, ఫైనల్ డేటాని? మీరు దశలు ఏ ప్రాతిపదికన నిర్ణయించారు అది తెలియాలి నాకు. 2, పోలింగ్ ఇవాళ జరిగితే ఇన్ని ఓట్లు పోలయ్యాయి అని తుది సంఖ్య నాకు 11 రోజులకి వరకు ఎందుకు ఇవ్వట్లేదు? 2, ఫస్ట్ ఫేజ్లో 11 రోజులకి ఇవ్వలేదు, తర్వాత 3 రోజులకు కానీ ఇవ్వలేదు, తర్వాత 5 రోజులకు కానీ ఇవ్వలేదు, తర్వాత 4 రోజులకు కానీ ఇవ్వలేదు, తర్వాత 3 రోజులకు కానీ ఇవ్వలేదు, తర్వాత 5 రోజులకు కానీ ఇవ్వలేదు, ఒక్కొక్క 5 రోజులు. ఇప్పుడు ఇది మనం డిజిటల్ ఇండియా అయ్యి ఈవీఎం ద్వారా ఎన్నికలు జరుపుకుంటూ మనం విశ్వగురువుగా ఉన్నప్పుడు ఇంత ఇదిగా ఉన్నప్పుడు మనకి మీకు గుర్తుంటుంది బ్రహ్మారెడ్డి గారు, మనకి ఎన్నికలు ఎలాంటి సమయాల్లో చేసుకున్నామంటే, మనం ఎలాంటి దశలో చేసుకున్నామంటే రోడ్లు లేవు, టెలిఫోన్ సౌకర్యం సరిగా లేదు, అసలు ఇంటర్నెట్ అనేది ఉంటుందని కూడా ఇప్పుడు అనుకోలే. చాలా మనకి ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి రోజులు. బ్యాలెట్ బాక్సులు నెత్తి మీద పెట్టుకుని పీకలోతు నీళ్ల వరకు నడుచుకుంటూ వాగులు దాటి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ పెట్టి పోలింగ్ స్టేషన్ ఓపెన్ చేసినటువంటి రోజుల్లో కూడా మనకి ఆ వేళ రాత్రి పొద్దుపోయాకో ఆ మర్నాడో మనకి ఫైనల్ ఫిగర్ వచ్చేసేది. ఏది టెలిఫోన్ కాల్ బుక్ చేసి గట్టిగా అరిస్తేనే కానీ వినపడినటువంటి రోజుల్లో కూడా మనకి 24 గంటల లోపే మనకి ఫైనల్ ఫిగర్ తెలిసేది. అలాంటిది డిజిటల్ ఓటింగ్లో పెట్టి వీటిని యాప్స్ ఉండి ఇంత హై నెట్వర్క్ కనెక్టివిటీ ఉండి ఇంత బ్రహ్మాండమైన ఆధునిక యుగంలో 2024లో మీకు 11 రోజులు ఎందుకు పడుతుందండి? ఒకటి. రెండవది, మీకు మొత్తం భారతదేశ ఎన్నికల చరిత్ర మొత్తం తీసుకుంటే, మొట్టమొదటి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు, మొన్నటి వరకు 10 ఏళ్ల క్రితం వరకు తీసుకుంటే, ఎప్పుడూ కూడా బ్రహ్మారెడ్డి గారు ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 0.5% అంటే 0.5% మించి ఇప్పుడు తేడా రాలేదు. ఇప్పుడు మనకి 6, 7, 8, 9, 11, 12, 13% తేడా ఎందుకు వస్తుంది మొత్తం రాష్ట్రం మొత్తాలపై? ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు చూస్తే 20%, 30% తేడా వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అదంతా అనేదానికి ఆ ప్రశ్నకి సమాధానం లేదు. ఆశ్చర్యం ఏమిటంటే 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 2వ దశ పోలింగ్లో ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, ఈ సమయానికి కూడా 2వ దశ పోలింగ్ ప్రిలిమినరీ ఓటింగ్ శాతం ఎంత అనేది ఇంతవరకు ఎన్నికల సంఘం చెప్పలేదండి. ఫైనల్ చెప్పారు. ఫైనల్ కూడా కొన్ని రోజుల తర్వాత చెప్పారు. అంటే 2వ విడత పోలింగ్ పూర్తి వివరాలు, పూర్తి డేటా ఇంకా దేశానికి తెలియదు. ఇంతకన్నా ఆశ్చర్యకరమైనది మరో చెప్తాను మీకు. 7వ దశ పోలింగు ఎప్పుడైంది? జూన్ 1వ తారీఖు అయింది. 4వ తారీఖు లెక్కింపు, విజేతల ప్రకటన. పోలింగ్ అయింది, లెక్కించి విజేతలను ప్రకటించావు. 6వ తారీఖు అంటే విజేతలను ప్రకటించిన 2 రోజుల తర్వాత ఎంత పోలింగ్ అయిందో చెప్పావు. అసలు ఇది ఎక్కడైనా ఇది ఆమోదయోగ్యం అండి? అసలు ఇది డెమోక్రటిక్ ప్రిన్సిపల్. ఇది మీరు చిన్న హై స్కూల్లో స్కూల్ ప్యూపిల్స్ లీడర్ అనుకుంటారే, అక్కడైనా ఒప్పుకుంటారు. ఇది మీరు ఫలితాలు ప్రకటించిన తర్వాత చెప్తారు ఎన్ని ఓట్లు పోలయ్యాయో.